నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. హలో అండి జగదేవ్ గారు. హలో అండి. మహేష్ బాబు గారు అండ్ మన చెక్. జక్కన్న. ఆ చెక్కుళ్ళు చూస్తుంటుంటే ఎలా చెక్కుతున్నారో అర్థం కాని పరిస్థితులు. చిన్న చిన్నగా అయితే ఒక లీక్స్ వస్తున్నాయి. కన్య అడవుల్లో ఆహ్, ఏదో భారీ సెట్ ఏసారని, అక్కడ శరవేగంగా షూటింగ్ జరుగుతోందని. ఈ వార్తలు ఇప్పటివరకు మనకు సినిమా యూనిట్ నుంచి ఒకటి కూడా బయటికేం అవుట్‌పుట్ రాలేదు. బట్ ఎలా ఉండబోతోంది ఏంటి? రాజమౌళి గారి సినిమా అంటేనే ఒక అద్భుతం కదండీ. అవును. అంటే అది మనిషి మేధస్సుకి ఒక ఎగ్జాంపుల్ రాజమౌళి. ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు. ఆయనే చెప్తాడు. అలాగని తను నాస్తికుడు కాదు, దేవుడంటే విశ్వాసం ఉన్నవాడు కాదు. న్యూట్రల్‌గా ఉంటాడు. బట్ ప్రతి సినిమాలో కూడా శివయ్య, శివుడు అన్నట్టుగా ఏదో ఒకటి చూపిస్తా ఉంటాడు. హ్మ్. ఈ అటువంటి మేధస్సు ఉన్నవాడు కాబట్టే ఐఐటీకి చీఫ్ గెస్ట్‌గా ఎళ్ళగలిగాడు. మద్రాస్ నిజమే ఐఐటీ. మరి. అవును. కదా! అంతే. నిజంగా చదువుకున్నోడు ఎవడైనా అక్కడికి ఎళ్ళగలుగుతాడా? అంటే మనిషి నమ్ముకున్న కళని ఎక్కడ తీసుకెళ్తుందన్న దానికి ఎగ్జాంపుల్. అయితే ఆయన ఎందుకు అంటే ఇంతకుముందు కూడా మనం ఏదో సబ్జెక్ట్‌లో మాట్లాడుకున్నాం. 'దిల్ రాజు' గారు హీరోలకి అమౌంట్ కుదించాలి, ఖర్చు పెరిగిపోతుంది హ్మ్. నేపథ్యంలో. సో, ఇక్కడ నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే రాజమౌళి గారికి కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ఒక 100,00,00,000 పెడుతుంటే 100,00,00,000 తగ్గ వర్త్ అక్కడ కనబడాలి. హ్మ్. నంబర్ 1. రెండోది ప్రేక్షకుడు ఏముందిలేరా అనుకోని వెళ్ళిపోకూడదు. అబ్బా! ఏంటిది? హ్మ్. అంటే ఏం పెట్టాడురా? ఏం తీసాడురా? అది కావాలాయనకి. ఎంత దానికోసం చెక్కుతూనే ఉంటాడు. ఎంత చెక్కుతాడంట? అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి హ్మ్. అనిల్ రావిపూడి గారు మాక్సిమం ఒక ఆహ్, 2:30 గంటలు అంటే ఆల్మోస్ట్ 150 నిమిషాల నిడివైతే ఆయన దాని మీద ఇంకొక 10 నిమిషాలో ఎక్స్‌ట్రా ఎంతో ఫీడే వేస్ట్ అయిందంట. అంతే. ఎడిటింగ్‌కి తీశారంతే. హ్మ్. అంటే అంత అనిల్ రావిపూడిని ఇప్పుడెందుకు ప్రొడ్యూసర్‌లు వెంట పడుతున్నారు? ఆయన ఖర్చు తగ్గిస్తున్నాడు కదా! చాలా పకడ్బందీగా ఉంటారంట. పకడ్బందీగా, ప్లాన్‌గా ఖర్చు తగ్గిస్తున్నాడు. దానివల్ల ఎన్ని షెడ్యూల్‌లు కుదించబడుతున్నాయి. హ్మ్. ఖర్చు తగ్గుతుంది కదా ప్రొడ్యూసర్‌కి. పైగా మొత్తం క్యాన్వాసింగ్ అదే పబ్లిసిటీ అంతా భుజానికి ఎత్తుకుంటున్నాడు. ఆయనే ఆల్రెడీ ముందు స్టార్ట్ చేసేసారు కదా! నెక్స్ట్ చేసేసాడు. సినిమాకి 'నయనతార' ఆ! గారితో. ప్రమోషన్స్ చేస్తున్నాడు. భుజానికి ఎత్తుకుంటున్నాడు. ఛానెల్స్‌కెళ్తున్నాడు. అది కదా కావాల్సిన ప్రొడ్యూసర్‌కి. మొత్తం వెంకటేష్ గారితో కూడా పాట పాడనని చెప్పి ఎంత పాట బాగా ఒక్క పాట చేపిచ్చారు. అది కదా! అంటే అది కావాలి ప్రొడ్యూసర్స్‌కి. హ్మ్. సినిమా అంటే 2:30 గంటల సేపు ఎంటర్‌టైన్‌మెంట్. అయితే ఇక్కడ రాజమౌళి కూడా ఎంత పెడుతున్నాడు, ఇంత ఎక్స్‌పెక్టేషన్‌తో వాడు డిసప్పాయింట్ అవుతాడా? ఇలా కన్నా అలా చేస్తే బెటరేమో. అందుకే కదా 'నాటు నాటు' పాట 17 సార్లు తీసినా, హ్మ్. రెండోసారి తీసిందే ఓకే చేసాడంట. ఎన్టీఆర్ గారు ఏమంటారు? జక్కన్న ఎంత సాడిస్ట్ ఏంటి జక్కన్న నువ్వు ముందే ఓకే చేస్తే నాకు అవును. కాళ్ళు నొప్పులు ఉండవు అంటే జోక్‌గా. అంతే. కానీ వీటన్నిటిలో కూడా చూస్తే విచ్ ఈస్ ద బెస్ట్ ఇది బాగుంది ఇదే పెట్టు. ఎలా వెళ్ళిపోయింది? ఆస్కార్ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ హ్మ్. స్టెప్పు, ఆ పాట, ఆ లిరిక్స్, ఆ మ్యూజిక్ అన్నీ కూడా. అంటే అలాంటి పెర్ఫెక్షనిస్ట్ గాబట్టే మహేష్ బాబు గారికి ఏ హీరోతో కూడా చేసుకున్నా కూడా మొత్తం వాళ్ళు ఇంకా యాడ్స్ గాని ఏవి చేయడానికి వీల్లేదు. బట్ ఈ సినిమాకి ఒప్పుకున్నాక రెండిటికి దేనికో ఒప్పుకున్నాడంట ఆయన. ఒకటి హ్మ్. ఏదో అమెజాన్ ఏదో యాడ్స్ అమెజాన్ ఏదో ఫ్లిప్‌కార్టో సంథింగ్ యాడ్ ఒకటొస్తుంది. తర్వాత మన ముఖేష్ గారు ఫ్యామిలీకి ఏదో బయటికి రావడానికి హ్మ్. ముఖేష్ గారు ఆళ్ళ అబ్బాయి మ్యారేజ్‌కి ఫ్యామిలీతో వెళ్ళడానికి ఏదో మిగతా అన్నీ కూడా లీజ్ డీడ్ ప్రకారం అన్నీ బంద్. పకడ్బందీగా ఉంటాయంట. అవును. అంత జాగ్రత్త పడతాడు. దట్టు ఆయన చిన్న కనపడనివ్వరు కూడా ఎవరికీ. యెస్. లుక్ యెస్. రివీల్ అయిపోద్దనుకుంటారాయన. లుక్ గాని, అంటే చిన్న కాన్సెప్ట్ గాని దేన్ని కూడా బయటికి రాకుండా అంత జాగ్రత్త పడతాడు. ఇంకోటేంటంటే మహేష్ బాబుతో ఒక మంచి 'కరేబియన్ నైట్స్' టైప్‌లో ఒక అడవుల్లో అడ్వెంచర్ థ్రిల్లర్ టైప్‌లో తీయబోతున్నా అని ముందే మనకి కథ చెప్తాడు. హింట్ ఇస్తాడు. అవును. మీరు ఊహించుకోండి. మీ ఊహకు మించి నేను తీస్తా. అది రాజమౌళి గొప్పతనం. ఎక్కడో ఓ చోట పురాణాల నుంచో, లేపోతే పురాణ గాథల్లో నుంచో ఆ! ఆ లైనప్ పట్టుకుంటారు పట్టుకుంటాడు. కరెక్ట్. అంటారు. చెప్పారు. ఆ చిన్న లైన్‌ని పట్టుకొని ఇంత ఎలివేట్ చేస్తాడు. ఇప్పుడు ఆ హనుమంతుడికి సంబంధించి ఏదో హ్మ్. అనైతే మాత్రం ఒక చిన్న లీక్, అది అవునో కాదో తెలీదు గానీ అంటే మేబీ అలా వదిలాడేమో మాట్లాడుకోవాలి. ఇది కూడా ఆ! ఒక రకమైన అదే పబ్లిసిటీ కదా! కదా!
అయ్యో! బాహుబలికి అసలు ఎన్ని చేశాడండి కాదు. పబ్లిసిటీ స్టంట్. కట్టప్ప ఎందుకు పొడిచాడు అన్నది ఆ! ఆఖరికి కృష్ణరాజు గారు అప్పుడు బతికే ఉన్నారు. హ్మ్. కృష్ణరాజు గారు ప్రభాస్ గారిని తీసుకొని వెళ్తే మోడీ గారి దగ్గరికి, హ్మ్. వై కట్టప్పకెళ్ళాడు బాహుబలి అని ఆయన కూడా ఫస్ట్ పరిచయంలో అదే అడిగాడంట. అడిగారంట. ప్రభాస్ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఎంతగా ఎళ్ళిపోయింది జనాల్లోకి ఆ మాట్లాడుకోవడం, పబ్లిసిటీ స్టంటు, ఆ హ్మ్. మెళకువలు, ఆ తెలివితేటలు, ఆ వర్క్‌షాప్ మెయింటైన్ చేయడం, టీమ్‌గా పైగా ఇదంతా పక్కన పెడితే ఇట్స్ ఎ టీమ్ వర్క్. అవును. రాజమౌళి కుటుంబ సభ్యులు నిలబెట్టేస్తున్నారక్కడ. అన్నయ్య మ్యూజిక్ డైరెక్టరు, ఇంకో అన్నయ్య సౌండ్ ఇంజినీరు, హ్మ్. ఒక వదిన లైన్ ప్రొడ్యూసరు, భార్య కాస్ట్యూమరు, ఒక కొడుకు చీఫ్ అసోసియేట్ డైరెక్టరు, ఇంకొక అన్న కొడుకు ఏదో అసిస్టెంట్ లైన్ ప్రొడ్యూసరు, ఇంకొక రిలేషన్ అబ్బాయి ప్రొడక్షన్ హెడ్డు. ఎట్లా మరి చూడండి. హ్మ్. ప్యాకేజ్‌గా మాట్లాడుకుంటున్నాడు. అయితే దానికి తగ్గ విలువ కూడా అవుట్‌పుట్ ఇస్తున్నాడుగా. కూడా ఇస్తుంది. ఇస్తున్నాడు. ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' ఫస్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉంది, అలా ఉంది, ఇలా మాట్లాడుకున్నారు గానీ కొన్ని కొన్ని సన్నివేశాలు చూడండి, 'జూనియర్ ఎన్టీఆర్' గారు పుల్లతో పాటు యెస్. బయటకొస్తారు. అవును. అవును. ఆ సినిమా ఎలా ఉందన్న పక్కన పెడితే ఆ సీన్ కోసం థియేటర్‌కెళ్ళాలనిపిస్తది. సీన్ ఏంటి మరి 'రామ్ చరణ్' గారు 1000 పీపుల్ ఆ! జలియన్‌వాలా ఘటన తర్వాత అవును. చేస్తున్న 1000 మందిని కొట్టగలడా? అంటే కొడతాడు, వాడిని పీక్కునొస్తాడు అనేలా చూపించాడుగా. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగాంగా. చేయగ ఆ! ఆ విజువల్ యాక్స్ వండర్ చూపిస్తారాయన ఏదో. యెస్. గట్టిగా మాట్లాడితే సినిమా ఏముంది చెప్పండి? ఏం లేదు. అదే అంటున్నాను నేను ఏం 'ట్రిపుల్ నువ్వు ఆర్' ఓపెన్‌గా చెప్పొచ్చు. అవును. ఎందుకంటే 'రామ్ చరణ్' గారిని ఇద్దరు సూపర్ స్టార్‌లని యుటిలైజ్ చేసుకోబోతున్నాడు. అంటే అప్పుడే రిలీజ్ అవ్వకముందే. హ్మ్. అంటే ఈయన ఎలా చెప్పాడు? అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ సమకాలీకులు కాకపోయినా ఆ టైమ్ పీరియడ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ స్వతంత్రం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు కూడా ప్రపంచాన్ని చుట్టొచ్చాడండి. దేశం ఎంత ఇబ్బందుల్లో ఉంది అంటే చూసాకే ఉద్యమంలోకి దిగాడాయన. హ్మ్. సో, ఈయన అలాగెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే అనే థాట్‌లోంచి పుట్టిందండి ఈ సినిమా అన్నాడు. మనమే ఓహో! ఇది ఫ్రీడమ్ ఫైటర్ గాలనుకుంటే వాళ్ళిద్దరికి సంబంధమే లేదు. అవును. వాళ్ళ పేర్లు వాడుకున్నాడంతే. ఒక గోండు జాతి అని ఈయన పెట్టాడు. అంతే. ఆడొక విశాఖపట్నం దగ్గర ఒక పల్లెటూరు నుంచి వచ్చిన సీతారామరాజుగా పెట్టాడు. అట్లా మీరన్నట్టు ఆ విజువల్ వండర్ అది. హ్మ్. నిజంగా ఆ సింహాలు, తోడేళ్ళు, పులులు ఒకేసారి కాగడాలతోలా ల్యాండ్ అవుతాడు. ఒకేసారి అవి ఎయిర్‌లో ఉంటాయి. అంటే అలాగా ప్రతీదీ చెక్కినట్టు చెక్కుతూ ఉంటాడు. అండ్ ఇంకొకటి 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్, 'జూనియర్ ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకోకుండా ముందుటి నుంచే యెస్. వాళ్ళిద్దరూ కూర్చొని ఫుడ్ తింటుంది. ఈళ్ళు ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నది. ముచ్చట్లును అక్కడ ఇంకోటి మీరు గమనించారో లేదో, ఒక సీన్‌లో ఫ్రెండ్‌షిప్ గురించున్న పాటలో ఒక సీన్‌లో 'రామ్ చరణ్' ఎన్టీఆర్ భుజాల మీదకెక్కుతాడు. అవును. ఓకే. ఇంకో దగ్గర నాటు "అన్నా నేనింక నడవలేను భయ్యా" అంటే ఎన్టీఆర్‌ని 'రామ్ చరణ్' భుజం మీదకి ఎక్కించుకొని తీసుకొస్తాడు. అవును. బ్యాలెన్స్ చేసేసాడక్కడ. అంటే అదే దర్శకుడి యొక్క ప్రతిభ అంటున్నాను నేను. అప్పుడు మీకు ఐడియా ఉందా? 'జూనియర్ ఎన్టీఆర్' ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారంట. గొడవ కూడా స్టార్ట్ అయ్యింది. హ్మ్. మా హీరోని కాస్త నిడివి తక్కువుంది, తక్కువగా చూపిచ్చారని. అవును. బట్ దాన్ని స్ప్రెడ్ కానివ్వలేదు. అవును. అంటే ఒకటైతే వచ్చిందండి. 'రామ్ చరణ్' డామినేట్ చేసేసాడు. అవును. సూపర్ యాక్టింగ్ అన్నట్టు కూడా వచ్చింది. వచ్చింది. అంటే ఎందుకలా వచ్చిందంటే అక్కడ ఎన్టీఆర్ చేయలేదని కాదు. ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. హ్మ్. ఎటువంటి ఏవండీ 'అదుర్స్‌లో' పంతులు క్యారెక్టరే చింపేశాడు. ఇవి ఎందుకు చేయలేడండి సీరియస్ యాక్షన్. అదే. ఇప్పుడు మరి 'మహేష్ బాబు' గారంటే మనకొక క్యూట్, మాస్‌గా మనం చూడలేం. చూడలేం కాదు. 'భరత్ అనే నేను' చూసారా? అదే మరి రాజమౌళి టాలెంట్. ఇప్పుడు 'భరత్ అనే నేను' చూసారా? ఎంత క్లాసీగా క్లాసిక్ ఉంటారో. నిజంగా. ఎందుకు ఆయన్ని మనం అలాగే చూడగలుగుతాం. బట్ ఇక్కడ జుట్టు పెంచేసి ఇంకేం చేయబోతున్నారో అని ఏవండీ టెన్షన్. 'కృష్ణవంశీ' లాంటి దర్శకుడే మహేష్ బాబు గురించి చెప్పలేకపోయాడు. అంటే నేను ఇది అనుకుంటే ఆయన ఎంత చేసి చూపిస్తాడంట. హ్మ్. దట్ ఈజ్ మహేష్ బాబు. మళ్ళీ తెలుగు రాదు ఆయనకి రాయడం, చదవడం. పక్కన అసిస్టెంట్‌తో డైలాగ్ చెప్పించుకొని చెప్పేస్తాడంట. అంటే ఊరికే మరి అవ్వరేమో సూపర్ అంతేగా మరి స్టార్‌లు అంతే కదా! కదండీ! ఎంతసేపు నెపో కిడ్డు 'కృష్ణ గారి అబ్బాయి' అంటే 'కృష్ణ గారి అబ్బాయి'కి మొదటి సినిమా 'రాజకుమారుడు' వరకే. అంతే. 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 తర్వాత టాలెంట్ లేకపోతే ఇప్పుడొచ్చినోళ్ళందరు హీరోల్ని మనం ఆ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. మల్టీ టాలెంటెడ్ అండి. అవును. ఇప్పుడు 'ఎన్టీఆర్' డాన్సరు ఉన్నాడు. మరి. మ్యూజిక్ పాటలు పాడేస్తున్నాడు. పక్క రాష్ట్రంలో పాటలు కూడా పాడేస్తున్నాడు గదా! అదే కదా! సో, అన్ని భాషల్లోనూ ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నానని చెప్పలే. ఆ! మహేష్ బాబు కూడా కష్టపడుతున్నాడు. డాన్సు అన్ని రకాలుగా చేస్తున్నాడు. యాక్టింగ్ సూపరు. పైగా దానికి తోడు హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు. సో, అందుకు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి కాన్సెప్టే అది. అదే. చూడాలి ఇప్పుడు సో, మనం ఎలా చెక్కబోతున్నారో, ఆ కెన్యా అడవుల్లో ఏం చేస్తున్నారో. చెక్కినా ఈయన కూడా ఒదిగిపోతాడు. అవును. అది. థాంక్ యూ అండి.